కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఓవైపు వస్తు ఉత్పత్తిలో టాప్ రేంజ్ లో ఉండే చైనా మరోవైపు రకరకాల వైరస్లకు పుట్టినిల్లుగా కూడా ఉంటుంది. ప్రపంచం మొత్తాన్ని ఆందోళనలో పడేస్తుంటుంది. కోవిడ్ను ప్రపంచానికి కానుకగా ఇచ్చిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు మళ్ళీ అదే తరహా ఓ కొత్త వైరస్కు పుట్టినిల్లైంది. ప్రస్తుతం అది చైనా వాసుల్ని గడగడా వణికిస్తోంది. ఈ దరిద్రం మన దేశంలోకి కూడా వస్తుందో ఏమిటో అంటూ పలు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఇంతకీ అక్కడొచ్చిన ఆ కొత్త వైరస్ ఏమిటి? ఇప్పుడు చైనాలో జనాలను ఇబ్బందులు పెడుతున్న వైరస్ పేరు హ్యూమన్ మెటానిమో వైరస్. దీన్ని హెచ్ఎంపి వైరస్గా అక్కడ పిలుస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వైరస్ గురించి చెప్పడం లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వైరస్ గురించి, దీని బారిన పడ్డవారు పడుతున్న ఇబ్బందుల గురించి బాగానే ప్రచారం జరుగుతోంది. ఈ హెచ్ఎంపి వైరస్ సోకిన వారికి ఫుల్గా జ్వరం వస్తుంది, ముక్కు దిబ్బడంతో పాటు విపరీతమైన దగ్గు వస్తుంది, ఫుల్గా జలుబు కూడా వస్తుంది. మీరు గమనిస్తే కోవిడ్-19కి కూడా ఇదే రకమైన లక్షణాలు ఉండేవి. ఈ చిన్న చిన్న సమస్యలతో ప్రారంభమైన కోవిడ్ అప్పట్లో ఒక్కో రాష్ట్రంలో లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. పచ్చటి కాపురాలు కాకావికలమైపోయాయి. వ్యాధి నుంచి బయటపడేందుకు సంపన్నులు కూడా పేదవాళ్లుగా మారిపోయారు. మళ్ళీ సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితులే ఈ హెచ్ఎంపి వైరస్ కూడా సృష్టిస్తుందేమోనన్న భయం వివిధ దేశాలను వెంటాడుతుంది. ఈ క్రమంలో ఈ వైరస్ నుంచి తమ దేశాలను రక్షించుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో ఈ వైరస్ గురించి లైట్ తీసుకున్న చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ 2వ వారంలో దేశవ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదు కావడంతో అలర్ట్ అయ్యింది. వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా చైనా అధికార మీడియా సీసీటీవీ సూచనప్రాయంగా ఓ వార్తను ప్రసారం చేయడంతో మొత్తానికి ఇది కాస్తంత డేంజర్ వైరస్గానే వివిధ దేశాలకు చెందిన వైద్య నిపుణులు భావిస్తున్నారు. అటు తమ దేశాలలోకి చైనా నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయంలో కోవిడ్ తరహాలో చెకింగ్లు కూడా చేసే దిశగా పలు దేశాలు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి కోవిడ్ వైరస్ నుంచి బయటపడిన 5 ఏళ్ల తర్వాత అదే తరహా వైరస్ మళ్ళీ బయటపడడం కాస్తంత ఆందోళన కలిగించే అంశమంటూ రాయిటర్స్ వార్తా సంస్థ అభిప్రాయపడింది. కోవిడ్ లాగే ఈ వైరస్ కు కూడా నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు కాబట్టి చికిత్స కంటే కూడా నివారణ ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ లో ఎలాగైతే జాగ్రత్త చర్యలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకొని దీని బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వారు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.